ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. త్రిశతి లలితా త్రిశతి ఉత్తరపీఠికలో 11వ శ్లోకం. చతుర్భిః చక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపమే. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి హయగ్రీవ స్వామి వారు. చతుర్భిః శివచక్రైః చ శక్తిచక్రైః చ పంచభిః నవచక్రైః చ సంసిద్ధం శ్రీచక్రం శివయోః వపుః. ద్వాదశపది అయం శ్లోకः. చతుర్భిః శివచక్రైః 4 శివచక్రాలు చ మరియు శక్తిచక్రైః పంచభిః 5 శక్తిచక్రాలు చ మరియు నవచక్రైః మొత్తం 9 చక్రాలు. నవచక్రైశ్చ సంసిద్ధం. ఈ నవచక్రాలతో మనకు విశేషమైన మహత్వాన్ని కలిగించే అద్భుతమైన శ్రీచక్రం ఏదో కాదు. శ్రీచక్రం శివయోర్వపుః. శివయోః అంటే ఎవరండి? శివశ్చ శివాచ, శివాచ శివశ్చ శివయోః, శివాచ శివశ్చ శివౌ, శివాచ శివశ్చ శివౌ తయోః శివయోః. శివా పార్వతీదేవి చ మరియు శివః పరమేశ్వరుడు. శివౌ అంటారు. ఎలాగంటే సంస్కృత వ్యాకరణ సంప్రదాయాన్ని అనుసరించి మాతా చ పితా చ పితరౌ ద్వంద్వ సమాసం. మాతా చ పితా చ పితరౌ మాతా తల్లి చ మరియు తండ్రి పిత. మాతా చ పిత చ మాతా తల్లి చ మరియు పితా చ తండ్రిను పితరౌ. అది సంప్రదాయం ఏంటంటే పితరౌ అంటే తల్లిదండ్రులు అని చెప్పాలి, ఇద్దరు తండ్రులు అని చెప్పకూడదు. అది వ్యాకరణ సంప్రదాయం విరుద్ధం. మాతా చ పితా చ పితరౌ. అలాగే శివాచ శివశ్చ శివౌ, శివాచ శివశ్చ శివౌ. షష్ఠీ భక్తి ద్వివచనంలా వస్తుంది, శివయోః అని వస్తుంది. శివస్య శివయోః శివానాం, శివస్య శివస్య శివయోః శివానాం. శివయోః షష్ఠీ భక్తి ద్వివచనం, అది ఇక్కడ అర్థం. శ్రీచక్రం శివయోర్వపుః. శ్రీచక్రం శివయోర్వపుః. శివాశివుల యొక్క రూపమే శ్రీచక్రము. ఏ విధంగా అంటే 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు, 9 చక్రాలతో ఉన్నటువంటి అద్భుతమైన శ్రీచక్రం నవావరణ చక్రం. ఇది శ్రీ కామేశ్వరుల యొక్క రూపమే అని భావించాలి. ఎంత విశేషమైనదండి అంటే మనం త్రిశతి స్తోత్రాన్ని అధ్యయనం చేయడం వల్ల శ్రీచక్రాన్ని అధ్యయనం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుని ధ్యానిస్తున్నామంటే ఎంత విశేషమైందండి. ఇంకా 12-13 శ్లోక యుగ్మం. త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా.
చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ బిందుశ్చాష్టదళం పద్మం తథా షోడశపత్రకం చతురస్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్. మరికొంత వర్ణించారు ఈ శ్లోకంలో. త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ బిందుశ్చాష్టదళం పద్మం తథా షోడశపత్రకం చతురస్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్. త్రికోణం అష్టకోణం చ దశకోణద్వయం తథా చతుర్దశారం చ ఏతాని శక్తిచక్రాణి పంచ చ. బిందుః చ అష్టదళం పద్మం తథా షోడశపత్రకం చతురస్రం చ చత్వారి శివచక్రాణి అనుక్రమాత్. చతుర్వింశతిపది నతు చతుర్వింశతి ద్వావింశతిపది అయం శ్లోకः. త్రికోణం అష్టకోణం 2 దశకోణాలు చతుర్దశారం 5 శక్తి చక్రాలు. బిందువు అష్టదళ పద్మం షోడశదళ పద్మం చతురస్రం ఈ 4 శివచక్రాలు. మొత్తం 9. 5 శక్తి చక్రాలు 4 శివచక్రాలు మొత్తం 9 నవచక్రములు. మరి చూడండి, త్రికోణం అష్టకోణం దశకోణద్వయం చతుర్దశారం ఏతాని శక్తిచక్రాణి పంచ. త్రికోణము అష్టకోణము దశకోణద్వయం 2 దశకోణాలు, చతుర్దశారం 14 రేఖలు కలిగినటువంటిది. ఈ 5 కూడా శక్తి చక్రాలు. ఇంకా బిందువు అష్టదళం పద్మం షోడశపత్రకం చతురస్రం చత్వారి శివచక్రాణి. బిందువు అష్టదళ పద్మం షోడశదళ పద్మం చతురస్రం ఇవి శివచక్రాలు మొత్తం 9. త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ బిందుశ్చాష్టదళం పద్మం తథా షోడశపత్రకం చతురస్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్. ఎంత అద్భుతంగా చెప్పారండి. శ్రీచక్రంలో రూపమంతా మనకు ఎంత అద్భుతంగా గ్రహింపజేశారు. శ్రీచక్రం అంతా మనకి ఇక్కడ ఇందులోనే కనిపిస్తుంది. మొత్తం నవావరణ చక్రం. ఈ నవావరణ చక్రంలో 5 శక్తి చక్రాలు 4 శివచక్రాలు మొత్తం 9 చక్రాలు. ఈ 9 కూడా శ్రీచక్రం యొక్క విశేషమైన రూపాలు. ఈ శ్రీచక్రం పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన తత్వము. అటువంటి దివ్యమైన తత్వమే మనకి ఇక్కడ అనుగ్రహించారు. ఇక్కడ మనం స్పష్టంగా చూసినట్లయితే బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మంత్రశ్చనాగదళ సంయుత షోడశారం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రమే తదుదితం పరదేవతాయా. అద్భుతమైన శ్లోకం ఇది. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మంత్రశ్చ నాగదళ సంయుత షోడశారం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రమే తదుదితం పరదేవతాయా. పరదేవత యొక్క రూపమే శ్రీచక్రము. ఇందులో బిందువు త్రికోణం వసుకోణం అంటే 8 కోణాలు, దశారోగ్మం 2 దశకోణాలు, నాగదళ సంయుత షోడశారం నాగదళంతో కూడినటువంటి అంటే పంచ దళాలు షోడశారం 16 రేఖలు కలిగింది. వృత్తత్రయం 3 వృత్తాలు,
ధరణీ సదనత్రయం చ, అద్భుతమైనటువంటి ధరణీ సదనత్రయం, అది 3. వే శ్రీచక్రం ఏతత్ ఉదితం, అది మనకు స్పష్టంగా ఈ రూపంగా చెప్తారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. శ్రీచక్రం ఏతత్ ఉదితం, శ్రీచక్రం ఏతత్ ఉదితం, ఇదే శ్రీచక్రము అని స్పష్టంగా ఇక్కడ మనకు వర్ణించారు. అద్భుతమైన శ్లోకం, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. శ్రీచక్రం ఏతత్ ఉదితం, ఇది శ్రీచక్రం అంటే ఇలా ఉంటుంది. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. ఇది అద్భుతమైనటువంటి శ్రీచక్ర వర్ణన. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు. స్వస్తి.